హలో ఫ్రెండ్స్, హాయ్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ నేనైతే ఎస్బీఐ నుంచి స్టూడెంట్స్ కోసం ఒక మంచి గుడ్ న్యూస్ని అయితే తీసుకొచ్చానండి. సో 6th క్లాస్ నుంచి 12th క్లాస్ లోపు ఎవరైతే విద్యార్థులు చదువుకుంటున్నారో సో వాళ్ళ కోసం అయితే ఎస్బీఐ నుంచి మంచి స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అయితే రావడం జరిగింది. సో ఈ స్కాలర్షిప్లో ఏంటంటే ఎవరైతే ఎంపిక అవుతారో ఆ విద్యార్థికి 15,000 రూపీస్ అయితే రావడం జరుగుతుందండి. సో ఇంతకీ ఈ స్కాలర్షిప్ ఏంటి, సో ఎలా అప్లై చేసుకోవాలి, ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండాలి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకు ఎస్బీఐ నుంచి వచ్చిన స్కాలర్షిప్ నేమ్ వచ్చేసి ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్ అండి. సో ఈ ప్రోగ్రామ్ వచ్చేసి మనకు ఇయర్లీ వన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇందులో అప్లై చేసుకున్న వాళ్ళకి మనకు 15,000 రూపీస్ అయితే రావడం జరుగుతుందండి స్టూడెంట్స్కి. సో దీనికి మనకు మెయిన్గా మనము ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే ఓన్లీ ఇండియన్స్ అయితే అయి ఉండాలి. సో అప్లై చేసుకున్న వాళ్ళు 6th క్లాస్ నుంచి 12th క్లాస్ మధ్యలో ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు మార్క్స్ వచ్చేసి 70% అయితే కంపల్సరీగా ఉండాల్సి వస్తుందండి. మన ఇన్కమ్ వచ్చేసి మనకు ఇయర్లీ 3 lakhs కంటే ఎక్కువగా అయితే ఉండొద్దు. సో 50% ఆఫ్ ద ఏదైతే మనకు సీట్స్ ఉన్నాయో ఫీమేల్స్కి అయితే కేటాయిస్తున్నారండి. ఇది ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. సో ఎంపికైన వాళ్ళకైతే 15,000 రూపీస్ రావడం జరుగుతుంది. సో దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ చూసుకుందాము. సో డాక్యుమెంట్స్ వచ్చేసి మనకు ఆధార్ కార్డ్ అయితే ఉండాలి, లాస్ట్ ఇయర్ మార్క్ షీట్ ఉండాలి, అండ్ ప్రజెంట్గా ఎడ్యుకేషన్ ఫీజు రిసిప్ట్ అండ్ అడ్మిషన్ ప్రూఫ్ అయితే ఉండాల్సి వస్తుంది. అండ్ మన పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, మన ఇన్కమ్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉండాల్సి వస్తుంది. లాస్ట్ టైం చూసుకున్నట్లయితే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో మనది ఉంటే ఓకే, లేకపోతే మన పేరెంట్స్ అయినా ఇవ్వచ్చు. సో సెలక్షన్ ప్రాసెస్ అనేది మెయిన్గా మన మెరిట్ ఆధారంగా అయితే ఈ సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. సో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకు టెలిఫోనిక్ ఇంటర్వ్యూ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందండి. సో ఇందులో ఎవరైతే ఎంపిక అవుతారో సో వాళ్ళకి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో 15,000 రూపీస్ అయితే వేయడం జరుగుతుంది. సో ఇది ఇయర్లీ వన్స్ వస్తుందండి. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే October 1st వరకు అయితే ఉందండి. సో October 1st వరకు అయితే మనం అప్లికేషన్ ఫిల్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఇది అప్లై చేసుకోవడానికి వెబ్సైట్ చూసుకున్నట్లయితే SBI ఆశా scholarship.comలోకి వెళ్ళేసి మనము మన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి మనమైతే అప్లికేషన్ ఫిల్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుందండి. సో October 1st వరకు అయితే ఉంది కాబట్టి ఒకసారి మీరు అఫీషియల్గా వెళ్ళేసి లాగిన్ అయ్యి కంప్లీట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకొని దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు అప్లోడ్ చేసి సబ్మిట్ చేయండి. సో దట్ మీకు అప్లై అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఆఫ్టర్ దట్ మీకైతే ఇంటర్వ్యూ అవన్నీ ఉంటాయి మెరిట్ లిస్ట్ ఆధారంగా. సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్. హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది. సో దట్ వాళ్ళకు ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అవుతుంది. సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో October 1st వరకు ఇంకా టైం ఉంది కాబట్టి 10 days టైం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.